కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మణికుర్తి గ్రామంలో మన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మాదారి కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ మా కుల ఆరోగ్య దైవం భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం చాలా బాధాకరమని, ఎంతటి వాళ్ళైనా తక్షణమే గుర్తించి వాళ్ళని అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని, విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికితనమని, దీన్ని పోలీసు వారు తక్షణమే సీరియస్ గా తీసుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని త్వరగా అరెస్టు చేయాలని అడ్వకేట్ తాయన్న, వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ నాగరాజు, పి రఘురాం, పెద్దికడుబూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీపీ తెలుగు లక్షర్ నల్లారెడ్డి, వైఎండి హల్లి కె రంగస్వామి, మాదారి కురువ వైఎస్ఆర్సీపీ మరియు మాదారి కురువ కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో గాని ప్రతి రాష్ట్రంలో గాని ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మణికుర్తి గ్రామంలో శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని కొంతమంది దుండగులు, కొంతమంది దుశ్చర్యతో ఒక ఆరాధ్య దైవమైన అందరికీ దేవుడితో సమానం అటువంటి వ్యక్తిని చేయి కొట్టడము, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలి. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ దేవుని మీద చేయడం అనేది హీనమైన చర్య. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది చట్టం తన పని చేసుకుని వెళ్తుంది. ఇటువంటి దుశ్చర్యలు చేసేటప్పుడు కూడా ఇంకోసారి చేయకుండా పునరావృతమకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నా పేరు నాగరాజు, ఆదోని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్, అడ్వకేట్ ఆదోని. ఎండి కె రంగస్వామి. నిన్న అర్ధరాత్రి మణికుర్తి గ్రామంలో మన భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అయినా మన పెద్ద న్యాయవాదులు ఉన్నారు, పెద్దవాళ్లు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మన ఆరోగ్య దైవమైన భక్త కనకదాసు మన కులానికి ఎంతో ప్రతిష్టమైన మహానుభావుడు. అలాంటి మహానుభావుని ధ్వంసం చేశారంటే చాలా బాధాకరం. దీన్ని ఎంతటివైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఏ విగ్రహమైనా ఏ కుల విగ్రహమైనా ధ్వంసం చేసేది చాలా అన్యాయమని మేము ఖండిస్తున్నాం. మన పేరు ఎండి కె రంగస్వామి.